నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మేనరికపు వివాహము చేసుకోవచ్చా లేదా? మేనరికపు వివాహము మహాపాపము. ఇది ఎక్కువగా ఆఫ్రికా దేశాలు, ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాలలో మేనరికం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అక్షరాస్యత తక్కువ, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఈ దేశాల్లో మాత్రమే మేనరిక వివాహాలు జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాలు, యూరప్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఎవ్వరూ కూడా మేనరిక వివాహాలు చేసుకోరు. ఎక్కువగా మనం చూసే తెలుగు రాష్ట్రాల్లో అక్క కూతురు మేనకోడల్ని పెళ్లి చేసుకుంటారు. మేనకోడల్ని చేసుకుంటే అక్క, ఈ పెళ్లి కొడుకు ఇద్దరిది ఒకటే రక్తం. అక్క కూతుర్ని చేసుకున్నామంటే నీ రక్తమే అక్కకు ఉంది, అక్క రక్తం కూతురుకు వచ్చింది అంటే రక్తంలో రక్తం కలిసిపోయింది. ఇది మహాపాపం. గ్రామాలలో ఉండే పెద్దవాళ్ళు, నిరక్షరాస్యులు, చదువు తక్కువ ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తారంటే కుమార్తెకు పుట్టిన మనవరాలు అంటే కూతుర్ని కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనే సంకల్పం ఉంటుంది. ముసలివాళ్ళకి, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే రైతులు, కౌలు రైతులు, గ్రామీణ వాసులకి వాళ్ళు రెండు రకాలుగా ఎందుకు ఆలోచన చేస్తారంటే, ఒకటి సంపద కలిగిన వాళ్ళు మన సంపద బయటింటి ఆడపిల్ల ఎందుకు అనుభవించాలి, నా మనవరాలే అనుభవిస్తుంది, మన ఆస్తి అంతా కూడా మనకే మిగులుతుంది, బయట పిల్ల మన యొక్క సంపదను అనుభవించకుండా మన మనవరాలే అనుభవిస్తుందని ఒకటి. ఇక రెండోది ఏంటంటే, బయట పిల్లని పెళ్లి చేసుకుంటే కోడలుగా బయట పిల్ల వస్తే మన వృద్ధాప్యంలో చూస్తుందో లేదో, కూడుపెడుతుందో లేదో, లేదు ఇంటి బయట నొలక మంచం వేసి మీరు బయట పడుకోండి, లేదు అన్నం కూడా బయటికి తెచ్చి పెట్టడము, లేదు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం, అనాథాశ్రయాల్లో పెట్టడం చేస్తుందేమో. మొగుడిని వశపరుచుకుని బయటింటి ఆడపిల్ల మనల్ని చూడదనే భయంతో అలా చేస్తుంటారు. తర్వాత మేనత్త కూతుర్ని చేసుకుంటుంటారు, మేనమామ కూతుర్ని చేసుకుంటారు. ఇది కూడా పాపంగా భావించండి. మేనరికపు వివాహాల వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. అవయవ నిర్మాణ లోపాలు స్పష్టంగా గ్రహిస్తున్నాం. గ్రహణం మర్రి అది మేనరికం వల్ల వస్తుంది. గుండెలో 4 గదులుంటే, 4 గదుల మధ్యలో గోడలుంటే ఆ గోడల్లో రంధ్రాలు పడి మంచి రక్తము, కలుషిత రక్తము రెండు కలవటం వల్ల ఆయాసము, పుట్టిన శిశువు నీలిరంగులో మారిపోవటం, త్వరలో మరణించటం, గుండె సమస్యలు అధికంగా వస్తాయి. ఇక మెదడు, కొంతమంది మేనరిక వివాహాల వల్ల మెదడు చాలా చిన్నది ఉంటుంది, పుట్టగానే చచ్చిపోతారు. ఒకవేళ బతికినా తెలివితేటలు 0, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, చదువు అనేది ఉండదు. కనుక ఆ పుట్టిన చిన్న మెదడున్న పిల్లవాడు కుటుంబానికి భారం, సమాజానికి భారం. ఇంకా కొంతమందికి పెద్ద తలకాయ ఉంటుంది. మెదడులో ఉండవలసిన నీరు అధికంగా ఉండటం వల్ల పెద్ద తలకాయ ఉండటం వల్ల సాధారణ నార్మల్ డెలివరీ సాధ్యపడదు. సిజేరియన్ ఆపరేషన్లో కూడా సమస్యలు ఉంటాయి. ఈ పెద్ద తలకాయ ఉన్న వాళ్ళకు కూడా తెలివితేటలు తక్కువగా ఉంటాయి, మేధో సంపత్తి తక్కువ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉండదు, కనీసము అన్నము కలుపుకొని తినే పరిస్థితి కూడా ఉండదు. ఇక వీటితో పాటు చెవుడు, పుట్టుకతోనే మూగ. తర్వాత కొంతమంది కంటి సమస్యలతో పుడతారు.
కొంతమంది నత్తి వస్తుంది. ఇక వీటితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, స్థూలకాయం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. రక్త సంబంధమైన సమస్యలు ఉన్నాయి. హీమోఫీలియా అని, థాలసీమియా అని వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఉన్నాయి. అవి కూడా మేనరికపు వివాహాల వల్ల అధికంగా వస్తాయి. కొంతమందికి శిశువులకు అవయవ సౌష్ఠవ నిర్మాణ లోపంలో భాగంగా గర్భసంచి ఏర్పడదు. గర్భసంచి చాలా చిన్నదిగా ఉంటుంది. కొంతమందికి మూత్రపిండాలు 2 ఏర్పడవు, కొంతమందికి ఒకటే ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన మూత్రపిండంలో కూడా నీటి బుడగలుండి ఆ మూత్రపిండం పనిచేసే పరిస్థితి ఉండదు. ఈ విధంగా రకరకాల అవయవ సౌష్ఠవ లోపాలతో పాటు వెన్ను వంగిపోయి గూని, కాళ్ళు వంకర తిరిగిపోవటం, ఇట్లా ఇన్ని అవయవ సౌష్ఠవ లోపాలు రావటానికి కారణం కేవలం అవగాహన రాహిత్యం వల్ల మేనరికపు వివాహాలు చేసుకోవటమే. కొన్ని రకాల అరుదైన వ్యాధులు కూడా మేనరికపు వివాహాల వల్ల వస్తున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మనం కూరగాయలు కానీ, ధాన్యాలు కానీ, పండ్లు కానీ హైబ్రిడ్ విత్తనాలు కావాలని కోరుకుంటాం. హైబ్రిడ్ విత్తనాలు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మనకు తెలవని సంబంధం, రక్తములో రక్తము కలవని సంబంధం, దూరం సంబంధం చేసుకోవటం వల్ల పిల్లలు మేధో సంపత్తి బాగుంటుంది, మార్కులు ర్యాంకులు సాధిస్తారు, వాళ్ళు విద్యలో బాగా ప్రతిభని సాధిస్తారు. ఎవరైనా పిల్లల్ని కోరుకునే తల్లిదండ్రులు బాగా చదవాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటారు. మేనరికపు వివాహము చేసిన వారికి చదువులో ఎప్పుడూ వెనకబడి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా అనారోగ్యం బారిన పడుతుంటారు, ఆరోగ్యంగా ఉండరు. తరచుగా హాస్పిటల్కి వెళ్ళటం, మందులు వాడటం, బలహీనంగా ఉండటం జరుగుతుంది. కొంతమంది గోత్రం ఒకటి ఉందని చెప్పి నిరాకరిస్తుంటారు. అది అవివేకము. గోత్రము ఒకటైనా, ఇంటి పేరు ఒకటైనా లక్షణంగా వివాహము చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి జాతకాలు పిచ్చుంది. జాతకం అని చూసి ఈ జాతకాల పిచ్చి వల్ల మంచి సంబంధాలను కోల్పోయి కొంతమందికి అసలు వివాహాలు జరక్క వయస్సు పెరిగిపోయి పెళ్ళి కాని పరిస్థితి వస్తుంది. ఇక ఆఖరికి జాతకం అని పట్టి ఏదో ఒకరు దొరికితే చాలే అనే విధంగా కూడా ఏ పరిస్థితి ఉంది. కనుక నేడు ఎవ్వరూ కూడా మేనరికపు వివాహాలను చేసుకోకూడదు. తల్లి తండ్రి బలవంతం చేసినా నువ్వు చేసుకోకపోతే నా శవాన్నే నువ్వు చూస్తావు, నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు నా మనవరాలనే చేసుకోవాలని కొంతమంది వృద్ధులు వాళ్ళు శాసిస్తుంటారు. దానికి నేటి యువతరం ఏమాత్రం స్పందించవలసిన అవసరం లేదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎట్టి పరిస్థితిలో మేనరికపు వివాహాలు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు, అమ్మమ్మ, తాతయ్యలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించి మేనరికపు వివాహాలకు దూరంగా ఉండి మీ పిల్లలు రత్నాల్లా, మెరికల్లా, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ ఎక్కడ చూసినా ముందంజలో విద్యలో ఉండే విధంగా రాణించాలంటే బయట సంబంధాలు మాత్రమే చేసుకోండి. ఇంకొక చిట్కా, బాగా తెలివితేటలుండి మంచి చదువుకున్న భార్యాభర్తలకు పుట్టే పిల్లలు కూడా చాలా తెలివితేటలతో ఉంటారు. తల్లిదండ్రులు చదువు తక్కువ, తెలివితేటలు తక్కువ ఉన్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలు కూడా కొద్దిగా విద్యలో అంతగా రాణించరు.
కనుక భార్యాభర్తల్లో ఒకరు తెలివిగా ఉన్నా ఆ తెలివితేటలు పిల్లలకు కూడా వచ్చి విద్యలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. మేనరికపు వివాహాలకు స్వస్తి పలకండి. సే గుడ్ బై టు మేనరికపు వివాహాలు.